ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. చిన్న వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ ఏముందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడి బిడ్డ, నీ మనస్సు దేవుడి మీద ఆనుకునుంటే, నీ మనసు దేవుడి మీద ఆనుకుంటే, నీవు దేవుడి మీద విశ్వాసం ఉంచితేనంట ఆయన పూర్ణ శాంతి గలవాడినిగా చేస్తాడంట. సంపూర్ణంగా ఆయన నిన్ను దీవిస్తాడంట, సంపూర్ణంగా నిన్ను ఆశీర్వదిస్తాడంట. అందుకని మన మనసు దేవుడి మీద పెడదాం, మన మనసు దేవుడి మీద పెడదాం, దేవుడి మీద ఆనుకుని ఉంచి పెడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక. ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్.